ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. పెద్దిరెడ్డి ఫ్యామిలీని ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. అధికారంతో అణచేస్తామనే ధోరణితో వెళ్తున్నారన్నారు. లిక్కర్ అక్రమ కేసులు అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో మండలి చైర్మన్ మోషన్ రాజు, చెల్లిబోయిన వేణు, ద్వారకనాథ్ రెడ్డి, ప్రసాద్ రాజు ములాఖత్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా, వాళ్ళు ఏడుస్తా ఉంటే మేము చూస్తా ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్ గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసులు పక్కన నిల్చుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు ఒక ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా, ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈ రోజు మిథున్ రెడ్డి విషయంలో మేము చూస్తా ఉన్నాం. ప్రజా సంక్షేమం పక్క కుదిరేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా నాయకుల మీద, వీళ్ళ మీద కేసులు పెట్టాలని, అనగదొక్కాలని, భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ సంవత్సరంన్నరగా పరిపాలన సాగుతూ ఉంది. ఎందుకంటే గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఒక సంవత్సర కాలంలోనే ప్రజలు గమనించున్నారు. ఒక మిథున్ రెడ్డి గారిని ఇంకొక నాయకుడిని జైలులో పెట్టినందుకు మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనదొక్కలేరు. ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులయ్యారు. ఈ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు, ఏమీ ప్రమేయం ఉందని పెడతా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే ప్రజలాయన్ని కలవకూడదని రిస్ట్రిక్షన్ ఏంటి? ఇంతకాలం ఇది జరిగిందా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. ప్రజల కష్టాలను చెప్పుకోవడానికి కూడా వీలులేని ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అంటే చట్టం అమలు చేస్తున్నారు. ప్రజలకు కష్టం వచ్చింది ఎక్కడ చెప్పాలి? అధికార పక్షం పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షం వినాలి. ప్రతిపక్షానికి చెప్పడానికి వీల్లేదనేటువంటి ఒక నియంతృత్వ లేకపోతే రాచరిక పోకడి, అధికారం ఉంటే మేము అణిచివేస్తామనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.